శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. మకర రాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. మకర రాశికి శనైశ్వరుడు అధిపతి అంటే స్వరాశి. శని యొక్క గోచారం గురించి మనం ఆలోచిస్తున్నాము. కనుక శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాంటి శని మకర రాశి జాతకులకు మిత్రుడు అంటే స్వరాశ్యాధిపతి కూడాను శనే కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తన స్వంత రాశి గనక శనీశ్వరుడు మకర రాశిలో జన్మించినటువంటి వారికి సహజంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దుస్థానాలలో ఉన్నప్పటికీ సహజంగా మంచి ఫలితాలనే ఇస్తాడు. అయితే అలాంటి శనీశ్వరుడు మకర రాశి వారికి 3వ స్థానంలో తామ్రమూర్తిగా 29 మార్చి 2025 నుండి 3/6/2027 మధ్యకాలంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారము, బాగా కలిసి వస్తుంది, మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ సమయం లోపల మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పోస్ట్పోన్మెంట్ నేచర్ లేకుండా ఎప్పటికీ అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుంటూ కార్యసాఫల్యాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్నదమ్ములు, సోదరులు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరితో కూడాను మీకు
బాంధవ్యం బాగా పెరుగుతుంది. వాళ్ళ మూలకంగా మీకు మంచి ఆలోచనలు, సూచనలు, సహాయము అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలే కానివ్వండి, పిల్లల యొక్క సెటిల్మెంటు, వాళ్ళ చదువు, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, వివాహాది శుభకార్యాల విషయం లోపల చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడాను మీకు ఈ సమయంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు స్నేహితులతో, బంధువులతో కమ్యూనికేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంటే ఒక ఆత్మీయ తత్వము ఈ సమయం లోపల మీకు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం గోచరిస్తుంది. అన్ని విషయాలలో విజయాలను పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త అవకాశాలు కూడాను ఈ సమయంలో మీకు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకుంటారు. ఆదాయం తద్వారా మీకు పెరిగేటువంటి అవకాశము ఉంది. నలుగురి లోపల గౌరవ మర్యాదలను పొందుతారు. శక్తి కూడాను మీ లోపల పెరుగుతుంది. అంటే మీకు ధైర్యంతో పాటుగా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయం లోపల రాస్యాధిపతి శని గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ లోపల ఒక ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే నైపుణ్యత పెరిగి సక్సెస్ రేటును మీకు ఆ శనీశ్వరుడు మూలకంగా మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక గోల్ మీ మనసు లోపల ఇది సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యము ఉంటుంది. దాన్ని మీరు సాధిస్తారు. ఈ సమయం లోపల మీ లోపల ప్రణాళికాయుతమైనటువంటి పనులు చేసేటువంటి ఒక క్రమశిక్షణ అనేటువంటిది పెరుగుతుంది. ఈ విధంగా ధనము రావాల్సినటువంటిది, డబ్బు రావాల్సినటువంటిది కూడా మీకు చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వము, వ్యాపారంలో స్థిరత్వము, రాజకీయ పరంగా మీకు మంచి సమయము, అనుకూలమైనటువంటి కార్యకర్తలు, హైఅప్స్, వీళ్ళందరితో కూడాను మీకు ఆత్మీయత, ఒక బంధము పెరుగుతుంది. సాహసించి మీరు ముఖ్యంగా పనులు చేస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ సమయము సంపూర్ణ శుభ ఫలితాలు శని మూలకంగా కలగబోతున్నాయి. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు. ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు. అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా, గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని
శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.